ఇక బులెటిన్ లో డీటెయిల్ చూస్తే ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక 2 రోజుల పాటు సమ్మిట్ కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది అతిథులు పోర్ట్ సిటీకి రానున్నారు. 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదికను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30 సమ్మిట్ ప్రారంభం కానుంది. తొలి రోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ నుంచి ఎరిక్ స్వేడర్ స్విచ్ ఇవ్వనున్నారు. ఇక మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక వివిధ అంశాలపై 27 సెషన్లో చర్చలు జరపనున్నారు. ఈ కీలక తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలకు హృదయపూర్వక సందేశాన్నిచ్చారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టతనిచ్చారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని, గొప్ప కార్యాలు చేయాలంటే మహాసంకల్పం కావాలంటూ పోస్ట్ చేశారు. గత 2 ఏళ్లుగా అహర్నిశలు శ్రమించి తెలంగాణను ప్రగతి శిఖరాలపై నిలబెట్టేందుకు తప్పించానని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన వ్యవస్థలను సరిదిద్ది నిరుద్యోగ యువతకు కొలువుల జాతరలో కొత్త భరోసా కల్పించామని తెలిపారు. రుణభారంలో కుంగిపోయిన రైతులకు అండగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థికంగా చేయూతనివ్వడంలో పాటు కేవలం కొద్దిమందికే పరిమితమైన వ్యాపార రంగాన్ని బలోపేతం చేశామని వివరించారు. సామాజిక న్యాయం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్ష అయిన కులకరణ చేపట్టామని, మాదిగ సోదరుల దశాబ్దాల ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణ ద్వారా న్యాయం చేశామని తెలిపారు. విద్యను బతుకుతెరువుకు బ్రహ్మాస్త్రంగా భావించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి పునాదులు వేశామని కూడా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. తెలంగాణ తనకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదని తన సందేశాన్ని ముగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనస తెలంగాణలో ఉన్న అపార అవకాశాలు ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులు ఆకర్షించడం, యువత ఉపాధి కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు 8, 9 తారీఖులు భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఉదయం పూట రేపు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్ చేతుల మీదుగా ఈ సమ్మిట్ అనేది ప్రారంభం అవుతుంది. రేపు ఈవినింగ్ వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం కూడా ఓవరాల్ గా దీనికి సంబంధించి 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాట్లు ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బ్లాక్ క్యాడ్, ఆక్టోపస్, గ్రే హ్యాండ్స్ బలగాలతో సమ్మిట్ వద్ద పహారా కాస్తున్నాయని చెప్పుకోవచ్చు. 3 అంతల భద్రత కూడా పోలీసులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుబడులు ప్రణాళిక మొత్తాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా ఇప్పటికే చెప్పారు. దీనికి సంబంధించి అన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 20 డేస్ నుంచి దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి సమన్వయంతో చేయాలి, అందరు అధికారులతో, ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా దీనికి సంబంధించి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని కూడా ప్రణాళికలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సమ్మిట్ కి సంబంధించి గ్లోబల్ గా డిస్కషన్ జరగాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ యువతకి ఏదైతే 2047 డాక్యుమెంటరీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు వరకు ఏ రాజకీయ నాయకుడు ఆలోచించినటువంటి తరహాలో ఉంటుంది, గ్లోబల్ సమ్మిట్ తర్వాత ముందు అనే విధంగా ఉంటుందని చెప్పి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక వేగు చుక్క లాంటిది అనేది కూడా కీలక వాక్యం కూడా ఒకటి చేయడం జరిగింది. నిన్న 2 ఏళ్ల అధికారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టి 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలను ఉద్దేశించి కూడా ఒక మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఈ సబ్మిట్ తో పాటు దానికి సంబంధించి కూడా ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పారో 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు ఇప్పటికే పూర్తి చేశాము. ప్రజలందరినీ మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అని చెప్పే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక
పబ్లిక్ కి పాస్ చేయడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి సంబంధించి ఏదైతే 44 దేశాల నుంచి పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. కొంతమంది అయితే మలేషియా నుంచి ఇప్పటికే నైట్ ఇక్కడికి చేరుకున్నారు, కొంతమంది ఈ రోజు చేరుకుంటారు. కొంత ఏదైతే ఇండిగో ఫ్లైట్లకి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ ఉందో దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రావాల్సిన వాళ్ళు ఇప్పటికే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి వాళ్ళందరికీ పీఎం మోడీతో సహా అందరికి కూడా స్వయంగా ఇన్విటేషన్ అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎవరు వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఏఐసీ నుంచి కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కూడా నేను ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ముందల ప్రణాళిక ఏదైతే ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంది, నేను రాలేకపోతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవ్వాలి, ఆల్ ది బెస్ట్ చెప్పే విధంగా ఒక లెటర్ కూడా నిన్న ఈవినింగ్ తెలంగాణ గవర్నమెంట్ కి పంపించడం జరిగింది స్వయంగా. రాహుల్ గాంధీ కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. కేంద్ర మంత్రులు వీలు చూసుకుని ఏదో ఒక టైంలో 2 రోజుల్లో వస్తారని కూడా తెలుస్తుంది. కిషన్ రెడ్డి అయితే ఈ రోజు పాల్గొనే అవకాశం కూడా ఉంది బీజేపీ నుంచి చూసుకుంటే. ఇంకా మన రాష్ట్రానికి సంబంధించి అన్ని పార్టీలకి ఇన్విటేషన్ అందని, ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు ఒకవేళ రారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది మాత్రం. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.